తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. గ్రామ పంచాయతీల ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జీవో 46 పైన స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ను సవాల్ చేస్తూ వికారాబాద్కు చెందిన మణివాల మత్స్యదేవ రజకుల సంఘం తరపున ఎస్ లక్ష్మి మరొక 6 దాఖలు చేసిన పిటిషన్లపైన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్తో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారో తెలుసుకోవడానికి గాను ఆధారమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికను అందజేసేలాగా ఆదేశాలు జారీ చేయాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిందని, నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమని తెలిపింది. అలాగే 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతిపాదులైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత 2 వారాల్లో పిటిషనర్ రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్తో పాటు డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం అత్తాపూర్కి చెందిన జి రమేష్ గౌడ్ దాఖలు చేసిన మరో పిటిషన్లోనూ స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. జీవోపై స్టే ఇస్తే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. ఈ పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్, న్యాయవాది ఏ సంతోష్ కుమార్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందన్నారు. గతంలో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఇదే హైకోర్టు జీవోను రద్దు చేసిందన్నారు. ఈ దశలో జీవో అమలును నిలిపివేయకపోతే ఎన్నికలు పూర్తవుతాయన్నారు. స్టే మంజూరు చేయకపోతే ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 243O ప్రకారం ఎన్నికల స్కెడ్యూల్ వెలువడ్డాక కోర్టుల జోక్యానికి వీల్లేదన్నారు.